హాయ్ అండి, నేను మీకు వేదాని. వెల్కమ్ టు కెరీస్ కిచెన్ ఛానల్. ఈ రోజు వీడియోలో నేను హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నానండి. పెసరపప్పుతో ఇడ్లీని చూపించబోతున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి చాలా మంచిదండి. ఇది వెయిట్ లాస్ అవడానికి, ఇంకా ఆరోగ్యంగా ఉండడానికి, రోజంతా నీరసం లేకుండా ఉండడానికి, స్ట్రెంత్ గా ఉండడానికి మనకి ఇది చాలా వరకు ఉపయోగపడుతుందండి. దానికోసం ముందుగా నేను అరకప్పు అంతా పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి నేను 3 hours వరకు నానబెట్టుకుంటున్నాను. పెసరపప్పు ఆరోగ్యానికి మంచిది కదా, అంతేకాదు ఒంటికి చలవ చేస్తుంది కదా. ఇప్పుడు 3 hours తర్వాత నానిపోయింది కదా, ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక పచ్చిమిర్చి వేసుకొని చక్కగా ఇలా పేస్ట్ చేసుకుంటున్నాను. పావు కప్ అంత వాటర్ యాడ్ చేసుకొని మనం పేస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత నేను ఇందులో ఇడ్లీ రవ్వని 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. ఆ తర్వాత జొన్న రవ్వ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇడ్లీ రవ్వ బదులు మీరు ఉప్మా రవ్వ కానీ లేదు బియ్యపు రవ్వ కూడా వేసుకోవచ్చండి. ఆ తర్వాత నేను జొన్న రవ్వ వేసుకున్నాను కదా, జొన్నలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి. అంతేకాదు ఒంటికి చలవ నీరు కాకుండా వెయిట్ లాస్ అవడానికి జొన్నలు చాలా వరకు ఉపయోగపడతాయి. అలాగే పావు స్పూన్ అంతా అల్లాన్ని వేసుకొని కలుపుకుంటున్నాను. ఆ తర్వాత 1 గంట వరకు ఇలా నానబెట్టుకున్నానండి పిండిని. గంట తర్వాత పిండి నానిపోయింది కదా, అందులో 1 గుప్పెడు కొత్తిమీర, అలాగే రుచికి సరిపడా ఉప్పు, పావు స్పూన్ అంతా బేకింగ్ సోడా వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. చక్కగా ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఈ రెసిపీ మనకి మార్నింగ్ పూట, నైట్ డిన్నర్ కూడా చాలా బాగుంటుందండి. పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఈ రెసిపీని నేను చక్కగా తీసుకోవచ్చు. ఆ తర్వాత నేను ఇందులో 1 టేబుల్ స్పూన్ అంతా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. పిండి మాత్రం జారుగా ఉండాలండి. కన్సిస్టెన్సీ అంతా ఈ విధంగా ఉండాలి. మీకు నేను చూపిస్తాను కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత నేను ఇందులో పోపు వేసుకున్నాను. పోపు వేసుకోవడం మూలంగా ఇడ్లీలు మరింత రుచిగా ఉంటాయి కాబట్టి అందుకని నేను పోపు వేసుకున్నానండి. ఆ తర్వాత నేను ఇడ్లీ రేకుని తీసుకొని 1 టీ స్పూన్ అంత ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని ఇందులో నేను చక్కగా బ్యాటర్ని ఫిల్ చేసుకుంటున్నాను. సో ఇడ్లీలు మొత్తం నేను ఈ రేకులో ఇలా వేసేసుకుంటున్నాను. సో ఇదే బ్యాటర్తో మనము బన్ దోశ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇడ్లీ వేసుకుంటున్నాను. ఈ ప్లేట్ని స్టవ్ మీద 15 నుంచి 20 నిమిషాల వరకు ఉడికించుకున్నానండి. సో 20 మినిట్స్ తర్వాత చూడండి, మీకు ఒకసారి చూపిస్తాను. మన ఇడ్లీలు ఉడికిపోయినాయి కదా, ఇప్పుడు నేను తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటున్నాను. సో ఇందులోకి ఏదైనా కారపొడితో కానీ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇడ్లీ మాత్రం చాలా సూపర్గా ఉన్నాయండి. టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. సో ఇలా రోజు మీరు చేసుకుని తిన్నట్టయితే రోజంతా ఆరోగ్యంగా, నీరసం లేకుండా చాలా హెల్దీగా ఉంటారు కదా. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. సో ఇది మనం తయారు చేయడం చాలా తేలికేనండి, పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కదా. అంతేనండి ఇవాల్టి వీడియో. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.